పూల మొక్కలకు మీరు ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా అస్సలు పూలు పూయడం లేదా? అయితే ఈరోజు నేను చూపించబోయేది మీరు మొక్కలకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటదండి. ఇదేంటి? ఎలా ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా ఇంకొకటి పూసింది చూడండి, మల్టీ పెటల్. లాస్ట్ టైం మీరు చూసిందయితే సింగిల్ పెటల్ ఉండే కదా! అది కూడా మంచి కలర్‌లో ఉండే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా మొక్కల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఇక్కడ చూడండి, అయిపోయిన ఆకులంటే పాతగా అయిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఏవైతే ఇట్లా ఎల్లోయిష్గా అయిపోతాయి, కొన్ని మాడిపోయినట్టుగా ఉంటాయి. అలాంటి ఆకులు ఎప్పటికప్పుడు మనం మొక్కపై నుండి తొలగించాలి. ఎందుకంటే ఎల్లోయిష్గా ఉన్న ఆకులను మనం అలాగే వదిలేస్తే ఇంకా పక్కనున్న ఆకులు కూడా మరి ఎల్లోగా మారే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు వాటిని చూడగానే తీసేస్తూ ఉండాలి. ముదురుగా ఉన్న ఆకులని, ముడుచుకుపోయిన వాటిని, ఇట్లా మనకు ఏదైతే పెస్ట్ లాగా అనిపిస్తుందో కొంచెం వాటిని ఎప్పటికప్పుడు మొక్కపై నుండి తొలగిస్తూ ఉండాలి. అప్పుడే కొత్త చిగుర్లు, కొత్త గ్రోత్ అనేది మొక్కకు కనిపిస్తూ ఉంటుంది మనకు. ఇక వాటరింగ్ విషయానికొస్తే చాలా చాలా వేడిగా ఉంటుంది కదండి. ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి. అందుకని మనము 2 సార్లు నీళ్ళు ఇవ్వడం అయితే చాలా బెస్ట్ మన ప్లాంట్స్‌కి. ప్రొద్దున్నే మనం 7:00 ఇవ్వాలి. ఆ తర్వాత కంప్లీట్‌గా అంతా కూడా చల్లగా అయిపోయినాక మళ్ళీ సాయంత్రం ఒక 7:00కి అట్లా మనం వాటర్ ఇచ్చినట్టయితే మంచిగా మొక్కలు హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎండలు ఎక్కువైనప్పుడు గులాబీ మొక్కల్ని కాస్త మనం షేడీ ప్లేస్‌లకి షిఫ్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అవి ఎక్కువ వేడిని తట్టుకోలేవు ఆ మొక్కలు. మీరు ఒకవేళ షేడ్ నెట్ గనుక వేసుకొని ఉంటే ఓకే. లేదంటారా, అప్పుడు మీరు ఒక షేడీ ప్లేస్‌లకి, అంటే కొంచెం ఎండ, కొంచెం నీడ ఉండేటటువంటి ప్లేస్‌కి మీరు షిఫ్ట్ చేసుకుంటే మొక్కల్ని చాలా మంచిది. ఇక్కడ మందారాలు కూడా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారండి, మొగ్గలు రాలిపోతున్నాయి అని. మొగ్గలు రాలిపోవడానికి మనకు ఒక 3 కారణాలైతే ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మందార మొగ్గలు రాలిపోతున్నాయంటే పెస్ట్ ఒకటి కారణమై ఉండొచ్చు. ఒకసారి మీరు బాగా మొక్కను చెక్ చేయండి. కొన్నిసార్లు మిలీబగ్స్ అయితే బాగా మనకు బయటికి కనిపించేటట్టే ఉంటాయి. కాకపోతే అపిడ్స్ లాంటివి అయితే కొన్ని కనిపించవు. మనకు ఆకుల వెనకటి భాగంలో లేదంటే మొగ్గలకి పట్టుకొని ఉంటాయి. అలాంటప్పుడు మొగ్గలైతే తప్పకుండా రాలిపోయే అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోండి. చూడండి, ఇక్కడ నా చిన్న మొక్కకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు మనం కౌంట్ చేస్తే అసలు చెయ్యలేము. అసలు అన్ని చాలా మొగ్గలు ఉన్నాయి, చిన్న చిన్న మొగ్గలు. ఇంకొక కారణం మందార మొగ్గలు రాలిపోవడానికి ఓవర్ వాటరింగ్ లేదా లెస్ వాటరింగ్ అయి ఉండొచ్చు. ఒకసారి అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత పోషక లోపం ఉంటే కూడా మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుందండి. మీరు చెక్ చేసుకొని పోషకాలు ఇవ్వండి. ఈరోజు నేను చూపించేటటువంటి పదార్థము ఇదేనండి. మరి ఇది మనం ఒక నెలకొకసారి మన మొక్కలకి ఇచ్చినట్టయితే ఫుల్గా పూలు పూస్తాయి. ఇదేంటి అనంటే పటిక అంటాము. ఆలం అని ఇంగ్లీష్‌లో దీనికి పేరు. ఈ ఆలం మనకు జనరల్ స్టోర్‌లో ఈజీగా దొరుకుతదండి. ఇది మనకు ఒక స్క్వేర్ పీస్ లాగా ఒక బాక్స్‌లో పెట్టి కూడా దొరుకుతది. లేదంటే ఇట్లా లూజ్‌గా కూడా దొరుకుతది. మనం ఈజీగా కొని తెచ్చుకోవచ్చు. చాలా చాలా తక్కువ రేట్ ఉంటది. మేమున్న ఏరియాలో అయితే పావు కేజీ 30 రూపీస్‌కే వచ్చింది. చూడండి, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక చిన్న ముక్కను ఈ విధంగా నేను చూపించినటువంటి సైజ్ ముక్కని ఒక 1 ఇంచ్ అనుకోండి. ఆ ముక్కని మనం ఇలాగ మట్టిలో మనం గుచ్చి పెట్టేసి కూడా రోజు వాటరింగ్ చేయడం వల్ల మరి స్లోగా రిలీజ్ అవుతదనమాట. ఇది ఏదైతే ఉంటుందో దీంట్లో యాసిడిక్ నేచర్ బాగా ఉంటుంది ఈ ఆలంలో. మరి చూడండి, ఇంకొక పద్ధతి ఏంటి అనంటే మీకు 2, 3 రకాలుగా నేను మీకు ఎట్లా యూజ్ అవుతుంది అనేది చూపిస్తాను. చూడండి, ఇట్లా ఈ విధంగా మనం మిక్సీలో కూడా పౌడర్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు అయితే మీకు ఇలా దంచి చూపిస్తున్నాను. మరి కొన్ని పీసెస్ అయితే వేసి ఇక్కడ పౌడర్ చేసిన, కాకపోతే ఫైన్గా పౌడర్ అయితే కాలేదు. అయితే ఇది ఈజీగా వాటర్లో కలిసిపోతుంది, కరిగిపోతుంది. ఇక్కడ నేను చూడండి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ముందు. అయితే నేను ఇది డైల్యూషన్ కూడా ఎంత అనేది చెప్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఇది ఇక్కడ ఒక గ్లాస్ వాటర్లో నేను ఒక 5 స్పూన్లు నేను ఇక్కడ ఈ ఆలం పౌడర్ని వేస్తున్నాను. 5 స్పూన్లకి నేను 5 లీటర్ల నీళ్ళల్లో నేను దీన్ని డైల్యూట్ చేస్తాను. తర్వాత క్వాంటిటీస్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. మీరు ఎక్కువ వేసేసి మొక్కలకి ఇస్తే మొక్కలు పాడైపోతాయి. చూడండి,
5 స్పూన్స్ ఈ గ్లాస్లో వేసినాను. అయితే కొంచెం నేను చేసిందంత ఫైన్ పౌడర్ కాలేదు కాబట్టి పక్కన పెట్టిన గ్లాస్ కొంచెం సేపు. ఈలోగా నేను మీకు ఇంకొక మెథడ్ చూపిస్తాను. అంటే ఈ మెథడ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకు చీమల నుండి నివారణ. మరి మొక్కల దగ్గరికి చీమలు వస్తూ ఉంటాయి కదా, ఆ చీమలు రాకుండా చూడండి ఇట్లా మనం ఈ పౌడర్ని స్ప్రింకిల్ చేయొచ్చు. ఈ విధంగా చల్లినప్పుడు మరి అక్కడ చీమలు అయితే రాకుండా ఉంటాయి ఆ కుండీల దగ్గరికి. చూడండి ఇక్కడ నేను ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. మీకు ఇది లాస్ట్ కొన్ని వీడియోస్ నుండి నేను మీకు ఇది చూపిస్తూనే ఉన్నాను. ఈ ఏంటంటే ఇది పన్నీర్ గులాబీ చిన్న కటింగ్ ద్వారా నేను ఈ మొక్కను పెంచుకున్నానండి. ఎంత మంచిగా అసలు చిన్న 6 ఇంచెస్ పాట్ ఇది మీరు చూస్తున్నారు కదా, 6 ఇంచుల పాట్లో ఎంత చక్కగా మరి ఈ మొక్క అయితే సర్వైవ్ అయిందో చూడండి. ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి, మీరు చూడొచ్చు. మొగ్గలు కూడా ఉన్నాయి. ఇంకా నేను మళ్ళీ అవి మొగ్గలు ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంత బాగా వస్తున్నాయి చూడండి. గులాబీ మొక్కల్ని ఇట్లా చిన్న చిన్న పాట్స్లలో కూడా పెంచి మనము మంచిగా పువ్వులు పూయించుకోవచ్చు. చక్కగా వాటికి టైంకి మనం కేరింగ్ టిప్స్ మనకు ఉంటాయి కదండి, చాలా అవి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మరి ఈ ఆలం పౌడర్ అయితే కరిగిపోయింది దాదాపుగా. మరి దీన్ని నేను డైల్యూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు 5 లీటర్ వాటర్ క్యాన్లో నేను ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్నటువంటి ఆలం వాటర్ అంతా కూడా వేసేస్తాను చూడండి దీనిలోకి. ఈ ఆలం అంటే మనము వాటర్ ప్యూరిఫైయర్గా వాడతారండి, వాటర్ ట్యాంక్స్లలో వేస్తారు దీన్ని. నేను పటిక అంటే చాలామంది స్పటిక అనాలి అని చెప్పి కామెంట్ చేసిండ్రు రిప్లైలో. మరి నాకైతే తెలీదు, మా దగ్గర అయితే పటిక అనే అంటాము. ఇప్పుడు నేను మొక్కలకి ఇచ్చి కూడా చూపిస్తానండి ఈ వాటర్ని. పూల మొక్కలకి అసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం. మట్టిలోని అసిడిక్ నేచర్ని పెంచుతుంది ఈ ఆలం పౌడర్ అనేది. మనం రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాం కదా మన మొక్కలకి, ఏదో ఒకటి 10-15 డేస్కి ఒకసారి. మరి అలా ఇవ్వడం వల్ల మట్టి అంతా కూడా ఆల్కలైన్ అయిపోతుంది. అట్లా యాసిడిక్గా మారడానికి మనం నెలకొకసారి తప్పకుండా ఈ ఆలం పౌడర్ అనేది ఈ విధంగా మట్టిలో ఇవ్వాలి. అదే విధంగా మొక్క పైన కూడా స్ప్రే చేయాలి. మొక్క పైన స్ప్రే చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఏదైతే పెస్ట్ ఉంటుందో మన మొక్కల పైన ఆ పెస్ట్ అనేది పారిపోతుందండి. చక్కగా మొక్క పైన అంతా కూడా స్ప్రే చేయొచ్చు. చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా. ఈ మందార మొక్కకైతే ఇక్కడ పెస్ట్ ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మరి చక్కగా పెస్ట్ ఉన్నా లేకపోయినా ఈ విధంగా స్ప్రే చేసేయండి. ఇంకా చీమలు కూడా రావు, మొక్కల దగ్గరికి ఏదైనా పెస్ట్ ఉన్నా పోతుంది. నెక్స్ట్ మట్టి అసిడిక్గా మారి పువ్వులు బాగా పూస్తాయి. మీరు ఈ ఆలం పౌడర్ ఇచ్చిన తర్వాత గమనించండి. ఇది ఇస్తే పువ్వులు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పి మీరు రెగ్యులర్గా ఇచ్చేది కాదండి. నెలలో ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి. అది 1 లీటర్కి 1 స్పూన్ మాత్రమే కలపాలి. నేను 5 లీటర్ల నీళ్ళల్లో 5 స్పూన్లు నేను ఆలం పౌడర్ వేసి నేను మొక్కలకి ఇస్తున్నాను. ఈ ఆలం వాటర్ని అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. టమాటో, మిర్చి మొక్కలకి కూడా ఈ ఆలం వాటర్ అనేది ఇవ్వచ్చు. తర్వాత సిట్రిక్ జాతికి చెందినటువంటి మొక్కలన్నిటికీ కూడా మనము ఈ ఆలం వాటర్ని హ్యాపీగా ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.